విభిన్న సంప్రదాయాలు, ఎన్నెన్నో ఆచారాలు సమ్మేళితమై ఈ సమాజం రూపుదిద్దుకుంటుంది. దాన్ని మనం మన సొంతం చేసుకోవలసి ఉంటుంది. అందువలనే మేము తమరి ఆచారాలన్నింటినీ సగౌరవంగా పాటిస్తూ వస్తున్నాం. ఇకపై కూడా పాటిస్తాం. మోరోపంత్ గారు, మేము తమరికి ఇంకో సంగతి చెప్పదలుచుకున్నాం. ఆజ్ఞాపించండి మహారాజా. తమరు సముచితంగా భావిస్తే తమరి కుమార్తె, మా ఉద్దేశం వారిని కూడా ఈ తంతులో పాలు పంచుకోనివ్వమని. తనకి ఆ అర్హత ఉంది. ఏ అమ్మాయి, చెప్తే వినవే. ఒక్కసారి నన్ను మహారాణి గారిని చూడనివ్వండి. వీల్లేదు, అదంతా కుదరదు. ఎవరూ లోపలికి రాకూడదని ఆదేశాలున్నాయి. నేను మహారాణి గారిని చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళనంటే వెళ్ళను. హోరి భగవంతుడా, ఇదేం పిల్లరా బాబు! మహారాణి గారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే గొడవ. చెప్తున్నది నీకే, వెళ్ళిపోమంటున్నానా? గంగాధర్ రావు మహారాజ్ గారికి, కాబోయే మహారాణి మణికర్ణికాకి, కాబోయే మహారాణి మణికర్ణికాకి. మాకు సంతోషంగానే ఉంది. మహారాజు గారు తమ కోరిక నెరవేర్చినందుకు మీరాయన వెంట వెళ్తున్నారు. కాని తమరు నా కోరిక కూడా నెరవేర్చాలి. తమరు నా స్వయంవరానికి లేదు లేదు అంటే నా ఉద్దేశం మేం ప్రదర్శించే నాటకానికి తమరు తప్పకుండా వేం చేయాలని. నేను ప్రయత్నిస్తాను. మహారాజా, మా పటాలమంతా తమరి రక్షణ భద్రతకు గాను ఇక్కడే అందర్నీ. అవన్నీ మాకు తెలుసు మిస్టర్ ఫ్రేజర్. కాలం వృధాగా గడిచిపోతోంది. మాకు సమర్ సింగ్ కావాలని చెప్పాం. ఆ పనిలోనే ఉన్నాం మహారాజా. ఆ సమర్ సింగ్ కోసం ఇంకా గాలింపు జరుగుతూ ఉంది. ఆ మాట చాలాసార్లు చెప్పారు మిస్టర్ ఫ్రేజర్. వాడు మా రాజ్యంలో దుర్గా ఆలయానికి రాగలిగాడంటే అలాగే ఎక్కడికైనా రాగలడు. ఇప్పుడు కూడా వాడు ఈ చుట్టుపక్కలే ఉండొచ్చు. దేవుడు నీకు సకల శుభాలు కలగజేయాలి. సమరన్నయ్య, నేనే. మహారాజు గారు నన్ను పట్టి బంధించమని ఆ ఫ్రేజర్కి ఆదేశాలిచ్చారు. అది నాకు ముందే తెలుసు. అందుకు పర్వాలేదమ్మా, ఆ ఫ్రేజర్ నన్ను ఎంత మాత్రం బంధించలేడు. ఒకవేళ నన్ను ప్రాణాలతో పట్టుకోవాలంటే ముందు వాడు ప్రాణాలతో మిగిలి ఉండాలి కదా. మరో ముఖ్యమైన సంగతి, ఆ ఫ్రేజర్ మోతీబాయితో చేతులు కలిపి ఏదో పన్నాగం పన్నుతున్నాడట. తమరేం కంగారు పడకండి. ఇప్పుడన్నీ మన అదుపులోనే ఉన్నాయి. నన్నిలా కనిపెట్టడం కంటే ముందు తమరు వెళ్ళి ఆ సమర్ సింగ్ ని పట్టుకుంటే మంచిది. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? ఎంత ధైర్యం నీకు? తమరికి భగవంతుడి ఆశీస్సులు అందజేస్తున్నాను. తమరికి త్వరలోనే ఈ ఆశీస్సులు అవసరం కావచ్చు. ఏమిటేమిటో వాగుతున్నాడు. అసలు ఇతన్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారు? వాడికి పిచ్చి పట్టినట్లుంది. మహారాజు గంగాధర్ రావు గారి నర్తనశాల కళాకారులందరికీ నమస్కారాలు. తమరందరికీ ఓ శుభవార్త చెప్పదలిచాను. అందుకు మహారాజు గారి అభిష్టానుసారం మనం ఒక గొప్ప నాటకం ప్రదర్శించబోతున్నాం. అందులో మీరంతా మీ కళా కౌశవాల్ని ప్రదర్శించుకోవచ్చు. మనం నల దమయంతుల స్వయంవర నాటకాన్ని వేస్తున్నాం. మీకు ఆ కథ బాగా తెలుసనుకుంటా. దమయంతి సాటిలేని సౌందర్యవతి. ఆ అందానికి మానవులే కాదు, స్వర్గంలోని దేవుళ్లు కూడా దాసోహం అన్నారు. అగ్ని, వరుణుడు, యముడు, వాయువు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా నలుడి రూపం ధరించి స్వయంవరానికి వచ్చేస్తారు. కాని దమయంతి మాత్రం తాను మనసిచ్చిన నలుడిని గుర్తించి అతని మెళ్ళలోనే వరమాల వేస్తుంది. ఈ నాటికలో మరో విశేషం ఏమిటంటే మహారాజు గంగాధర్ రావు గారు స్వయంగా నలుడి పాత్ర ధరిస్తున్నారు. నేనేమో దమయంతి పాత్రలో నటించబోతున్నాను. పద్ధతి ప్రకారం పురోహితుడుంటాడు. మంత్రాలు కూడా పఠిస్తాడు. 7 అడుగులు నడుస్తారు. ఇదిగో ఆ నాటకం లిఖిత రూపం. మోతీబాయి గారు, ఇందులో మా పాత్ర వివరాలైతే ఉన్నాయి. మరి పురోహితుడి పాత్ర ఎవరు వేయబోతున్నారు? దాని గురించి మీరేం ఆందోళన పడకండి. అందుకు నేను కళాకారుణ్ణి ఎన్నుకున్నాను. ఆ పాత్రలో ఆయనే ఉంటాడు.